బ్రహ్మ నోటి నుండి పుట్టిన వారు గనక బ్రాహ్మణులు పవిత్రులు. బ్రహ్మచే సృష్టించబడిన వారు గనక ఈ బ్రాహ్మణులు అతనికి పుత్రులు, బ్రహ్మకు వారసులు. ఈ విషయమై మీరేమంటారు అంటూ ప్రశ్నించాడు అశ్వలాయనుడు. ఈ ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానంతో అశ్వలాయనుడు అవాక్కై మారు మాట మాట్లాడలేదు. ఓ అశ్వలాయన, తక్కిన కులాల్లోని స్త్రీల వలెనే బ్రాహ్మణ స్త్రీలు కూడా రజస్వల అయిన అనంతరం గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు కదా. అలాంటప్పుడు తక్కిన కులాల స్త్రీలకు పుట్టినట్లే ఈ బ్రాహ్మణులు పుట్టలేదని నువ్వెలా చెప్పగలవు? బుద్ధుని ప్రతివాదనకు అశ్వలాయనుడు ఏ జవాబు చెప్పలేకపోయాడు. బుద్ధుడు ఇంకా తన ప్రతివాదాన్ని కొనసాగిస్తూ అశ్వలాయనుణ్ణి ఇలా ప్రశ్నించాడు. అశ్వలాయన, రాజవంశానికి చెందిన ఒక యువకుడు బ్రాహ్మణ స్త్రీని సంభోగించాడనుకుందాం. ఆ బ్రాహ్మణ స్త్రీ మానవాన్నే కంటుందా లేక మృగాన్ని కంటుందా? ఈ ప్రశ్నకు అశ్వలాయనుడు ఎలాంటి సమాధానము చెప్పలేకపోయాడు.